ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. భక్తి దేవరాయ ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రేక్షకులకి హనుమత్ జయంతి శుభాకాంక్షలు. సింహరాశిలో మఖ 4 పాదాలు, పొబ్బ 4 పాదాలు, ఉత్తర 1 పాదం ఉంటాయి. సింహరాశి వాళ్ళకి చాలా బాగుంది. సింహరాశిలో కుటుంబంలో సఖ్యత చాలా ఉంది. వస్తువులు కొనే అవకాశం ఉంది. గృహోపకరణ వస్తువులు సింహరాశి వాళ్ళు కొనే అవకాశం చాలా ఉంది. వివాహాది శుభకార్యాలు అటెండ్ అవుతారు. ఒకవేళ ఇంట్లో ఎవరికైనా వివాహం జరగాల్సిన అవసరం ఉంటే ఆ సంబంధ నిశ్చయాలు అవి మాటలు ఈ టైంలో జరిగే అవకాశం చాలా ఉంది. సింహరాశి వారికి ధనలాభం బాగా కనిపిస్తోంది. అందువల్ల దేని మీద పెట్టుబడులు పెడితే ధనం వస్తుందో ఆలోచించుకుని వ్యాపారంలో ఆ వస్తువుల మీద పెట్టుబడి పెట్టి ధనం సంపాదించితే బాగుంటుంది. ఏ రకంగా ధనం సంపాదించాలి అనేది ఆలోచించుకుని దాని మీద శ్రద్ధ పెడితే ధనలాభం జరుగుతుంది. బయట వారి వల్ల కూడా మీకు డబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల అది ఆలోచించుకుని ప్రవర్తించాలి. పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశం ఉంది. అంటే పిల్లలకి ఇప్పుడు ఎంసెట్లు అవన్నీ జరుగుతున్నాయి కదా, వాటి వల్ల వాళ్ళకి ఫస్ట్ ర్యాంకులు వస్తే ఆటోమేటిక్గా తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది కదా కుటుంబానికి. అందువల్ల పిల్లల వల్ల పేరు ప్రతిష్టలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆ పరిచయాల వల్ల సంఘంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. ప్లస్ సంఘంలో మంచి పేరు వస్తుంది. సంఘంలో మనకు ఎంత మంచి పేరు వస్తే మనం అంత అభివృద్ధిలోకి వస్తాము. స్పెక్యులేషన్ వ్యాపారం కూడా బాగుంటుంది. అయితే ఆచితూచి స్పెక్యులేషన్ చేయవలసిన అవసరం చాలా ఉంది. గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా పని చేయవచ్చు. ఎందుకంటే మీకు ఇప్పుడు కలిసి వచ్చే కాలంగా ఉన్నది కనుక గృహానికి సంబంధించిన లోన్లు తీసుకోవడం కానీ, లేదంటే గృహానికి సంబంధించిన వస్తువులు కొనడం కానీ, ఏదైనా గృహ నిర్మాణానికి సంబంధించిన పనులు మొదలుపెట్టడం చాలా బాగుంటుంది. ప్లాన్స్ వేసుకోవడం, ఆ ప్లాన్స్లో విజయం సాధించడం జరుగుతుంది. చాలా ఉన్నత స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. ఆహార విషయంలో శ్రద్ధ పెట్టవలసిన అవసరం చాలా ఉంది. కుటుంబ సౌఖ్యం చాలా బాగుంటుంది. ఎందువల్లంటే కుటుంబంలో అందరూ ఒకరికొకరు తోడు నీడగా ఉంటారు. భార్యాభర్తలకి సహకారం ఉంటుంది. భర్త మాట భార్య, భార్య మాట భర్త వినడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు ఉంటాయి. స్త్రీల వల్ల మీకు ఉపకారం ఉన్నది. స్త్రీలకు స్త్రీలు సహకరిస్తారు, భర్తకి స్త్రీలు సహకరిస్తారు. అప్పులు చేయకుండా ఉన్నదాంతో నడుపుకోవడం చాలా మంచిది. ఆధ్యాత్మికంగా ప్రయాణం చాలా మంచిది. తీర్థయాత్రలు చేయడం చాలా అవసరం. వాతావరణంలో వచ్చే మార్పులకి శరీరం సహకరించేలాగా అమర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. వాతావరణంలో ఎండలు తగ్గాక వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే వర్షాలు వస్తాయండి, ఋతుపవనాలు వస్తున్నాయి కనుక వర్షాలు పడవచ్చు. అందువల్ల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఆధ్యాత్మికంగా దేవాలయాల్ని సందర్శించడం, తీర్థయాత్రలు చేయడం, లేదా ఇంట్లోనే దైవ కార్యాలు చేయడం లాంటివి చాలా మంచిది. గురుబలం తక్కువ ఉన్నది ఈ రాశి వారికి. గురుబలం తక్కువ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అందువల్ల గురుబలం పెంపొందించుకోవాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ప్రయాణం చేయాలి. గురువులు రాఘవేంద్ర స్వామిని కానీ, లేదా సాయిబాబాని కానీ, దక్షిణామూర్తి కానీ నిత్యం పూజ చేయడం వల్ల గురుబలం పెంపొందుతుంది. ఈశ్వరుడికి అభిషేకం చేయడం అవసరం. రాహుకాలంలో నిమ్మకాయ దీపం పెడితే మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాహుకాలం ఏ టైం ఉన్నదో ఆ రోజు ఆ టైంకి వెళ్ళి గుళ్ళో దీపం పెడితే మంచిది. మంగళవారం, శుక్రవారం, ఆదివారం రాహుకాల దీపాలు చాలా మంచిని కలిగిస్తాయి. వీరికి ప్రతికూల తేదీలు 1, 3, 10, 15, 20, 22, 29. అనుకూల తేదీలు 5, 8, 12, 17, 24, 26.
అనుకూల తేదీల్లో మంచి పనులు ప్రారంభించి అభివృద్ధి పొందగలరు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageshwar Rao and the clinic name is Neocare Homeopathy. మిథునంలో మృగశిర 2 పాదాలు, ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు ఉంటాయి. మిథున రాశి వారికి ఈ నెల కొద్దిగా అనుకూలం కాదనే చెప్పాలి. 15 తరువాత బుధుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే రవి కూడా 15 తర్వాత మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. వీరికి కొద్దిగా మనసు చంచలంగా ఉండే అవకాశం ఉంటుంది. చిన్న విషయాన్ని కూడా ఆందోళన పడిపోయే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. అందువల్ల ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా ఇబ్బంది వచ్చినప్పుడు ధైర్యంగా ఆ ఇబ్బందిని అధిగమించడానికి ప్రయత్నం చేయండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు చాలా అవసరం. ఆరోగ్యం ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం. అందుకని ఆరోగ్యాన్ని ముందు శ్రద్ధ చేస్తే మనం ఏ పనైనా చేయడానికి శరీరంలో శక్తి అనేది ఉంటుంది. ఆరోగ్యాన్ని లేదని డేలా పడిపోతే ఏ పని కూడా చేయలేము. దానివల్ల ఇంకా ఆందోళన పెరుగుతుంది. శుభకార్యాలకి ధనం చాలా ఖర్చు పెట్టే పరిస్థితి ఉన్నది. దీనికోసం అప్పులు కూడా చేస్తారు. అందువల్ల అప్పుల పాలు అవ్వకుండా ఎంతవరకు అవసరమో అంతవరకే ఖర్చు పెట్టడం, ఆలోచించి ఖర్చు పెట్టడం అన్నది మిథున రాశి వాళ్ళకి చాలా అవసరం. మనశ్శాంచల ఆందోళన ఉందని చెప్పాను కదా, దానికోసం ధైర్యం తెచ్చుకోవాలి. ధైర్యంగా పరిస్థితుల్ని ఎదుర్కోవాలి. కుటుంబంలో కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉన్నది. పరస్పర సహకారం లోపించవచ్చు. కుటుంబంలో సమస్యలు రావచ్చు. అందువల్ల కుటుంబ సమస్యల్ని అందరూ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించుకోవడం చాలా చాలా అవసరం. సంతానం విషయంలో కూడా చిక్కులు ఉండే అవకాశం ఉన్నది. పిల్లలు సరిగా చదవకపోవడం, ఒకవేళ చదివినా ఎగ్జామ్స్ సరిగా రాయలేకపోవడం, ర్యాంకులు రాకపోవడం, ఇట్లాంటి సమస్యలు చాలా ఉండొచ్చు. ఆరోగ్య విషయంలో కూడా పిల్లల ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. స్పెక్యులేషను కలిసి రాదనే చెప్పాలి ఈ నెలలో. వ్యాపారంలో నూతన వరవడి అంటే మార్కెట్లో ఏ కొత్త పద్ధతులు ఉన్నాయి, ఏ పద్ధతిలో వెళ్తే వ్యాపారం బాగా జరుగుతుంది అనేది ఆలోచించి మార్కెట్ని పరిశీలించి మీకు ఏది చేయగలిగే శక్తి ఉందో దాన్ని ఆ కొత్త పద్ధతిని మీ వ్యాపారంలో పెట్టి మీరు వ్యాపారం అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఉద్యోగ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. బాసులతోటి కానీ సహోద్యోగులతో కానీ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఉద్యోగ విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి కదా, ఎండలు ముదురు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు ఎండలు ఎక్కువగానే ఉంటాయి. ఆ తర్వాత వర్షాలు వస్తే ఈ ఎండలకి ఆ వర్షాలకి అనారోగ్య సూచనలు ప్రతి ఒక్కరికి జరిగే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఆరోగ్య విషయంలో ముందే జాగ్రత్త పడవలసిన అవసరం ఉంది. సంఘంలో మంచి పరిచయాలు పెంచుకుని తద్వారా మానసికంగా ధైర్యంగా ఉండొచ్చు. ఆధ్యాత్మికంగా ఎక్కువగా గడిపారంటే ఈ ఆందోళన చాలా వరకు తగ్గుతుంది. ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యాన్ని చేటు చేసే ఏవి కూడా తీసుకోకుండా ఆరోగ్యం కాపాడుకోవాలి. శ్రీశైలంలో శివుని దర్శనం చేసుకోవడం ఈ రాశి వారికి చాలా అవసరం. సోమవారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించితే అన్ని సమస్యలు తీరిపోతాయి. వీళ్ళకి అనుకూలమైన తేదీలు 1, 3, 8, 12, 20, 22, 29. ఈ అనుకూలమైన తేదీల్లో కొత్త పనులు మొదలుపెట్టడం లేదా రుద్రాభిషేకాలు చేయించడం, దైవ కార్యాలు చేయడం ఇట్లాంటివి చేస్తే మనకి దైవ సహకారం కూడా ఉంటుంది. ప్రతికూల తేదీలు 5, 10, 15, 17, 24, 26. ఈ ప్రతికూల తేదీల్లో కొత్త పనులు కానీ కొత్త వ్యాపారాలు కానీ మొదలు పెట్టకుండా ఉండడం చాలా మంచిది.